తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అని అంటారు. మోహిని ఏకాదశి ఇతివృత్తాంతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మోహిని ఏకాదశి మహత్యాన్ని సూర్యపురాణంలో వివరించబడింది. ఒకసారి శ్రీకృష్ణుడు పాండవ అగ్రజుడు ధర్మరాజుకు వశిష్ఠుడు శ్రీరాముడికి తెలిపిన ఒక కథను వివరించాడు. శ్రీరాముడు జనకపుత్రిక అయిన సీతాదేవి వియోగంతో అత్యంత వేదనకు గురయ్యి సమస్త పాప దుఃఖ వినాశనకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్ఠుడిని అడిగాడు. దానికి వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు. శ్రీరామ, వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది. అది ఎంతో మంగళకరమైంది. ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు, దుఃఖాలు, మాయ పటాపంచలవుతాయి. దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను చెబుతాను విను అని అన్నారు. పవిత్ర సరస్వతి నదీ తీరంలో భద్రావతి అనే సుందరమైన నగరం ఉండేది. దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అందరికీ శ్రేయోభిలాషి అయినటువంటి ఈ విష్ణు భక్తుడికి సమనుడు, ద్యుతిమానుడు, మేధావి, సుకృతి, దుష్టబుద్ధి అనే 5 పుత్రులున్నారు. వారిలో దుష్టబుద్ధి పరమ పాపి, కుమతి, చెడు ప్రవర్తన కలిగినవాడు అయిన దుష్టబుద్ధి వేశ్యా సాంగిత్యం కలిగిన వాడై మద్యపానం పట్ల మక్కువ చూపిస్తూ ఉండేవాడు. ఇక ప్రాణులను చంపడంలో, హింసించడంలో అతనికి ఆనందం ఉండేది. ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుపడ్డాడు. అప్పుడు రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు. ఆ విధంగా దేశ బహిష్కరణకు గురైన దుష్టబుద్ధి ఒక కీకారణ్యంలో ప్రవేశించి ఆకలి దప్పులకు లోనై విచక్షణారహితంగా అక్కడున్న పశువులను, పక్షులను చంపి పచ్చి మాంసాన్ని తినేవాడు. ఆ విధంగా విల్లంబులను పట్టుకుని ప్రాణహింస చేస్తూ అతడు అనేక సంవత్సరాలు ఆ అరణ్యంలోనే గడిపాడు. ఆ విధంగా అడవిలో సంచరిస్తూ ఒకరోజు దుష్టబుద్ధి కౌండిన్య ఋషి ఆశ్రమంలో ప్రవేశించడం జరిగింది. అయితే అది వైశాఖ మాసం. ఆ ఋషి గంగా నదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగొస్తున్నాడు. దైవవశంగా ఆ ఋషి వస్త్రం నుండి ఒక్క నీటి చుక్క దుష్టబుద్ధి మీద పడింది. దాంతో అతని సమస్త పాపాలు నశించాయి. వెంటనే పరివర్తన కలిగిన దుష్టబుద్ధి ముకుళిత హస్తుడై తన పాపాలకు ప్రాయశ్చిత్తం తెలుపమని కౌండిన్య ఋషిని ప్రార్థించాడు. అతని మాటలు విన్న కౌండిన్య ఋషి కరుణతో ఈ విధంగా పలికాడు. వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మేరు పర్వతమంతా పాపరాశినైనా నశింపచేయగలుగుతుంది. కాబట్టి నువ్వు ఆ ఏకాదశిని అత్యంత శ్రద్ధతో ఆచరించు అని తెలిపారు. కౌండిన్య ఋషి చెప్పిన మాటలను విన్న దుష్టబుద్ధి ఆయన ఉపదేశించిన విధిని అనుసరించి మోహిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో నిర్వహించాడు. ఆ వ్రత ఫలంతో అతడు సమస్త పాపాలకు దూరమై తదనంతరం దివ్య దేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు. ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేస్తుంది. తీర్థ స్నానం, దానం, యజ్ఞాచరణ వలన కలిగే పుణ్యరాశి అయిన ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించడం వలన కలిగే పుణ్యంతో సరిపోలదు. మోహిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజిస్తే కష్టాలు మరియు బాధలు తీరిపోతాయని మన పురాణాలు చెబుతూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉండి భగవంతుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్లకు సుఖ సంతోషాలు కలుగుతాయి. ఇది మోహిని ఏకాదశి ఇతివృత్తాంతం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.